అందరికీ నమస్కారం. నా పేరు డి క్రాంతి కుమార్, ఎస్ఐ నార్కెట్పల్లి. నాతో పాటు లక్ష్మణ్ ఖాన్ ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు. ఈ రోజు మేము మీ ముందుకు వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర ఐపీఎస్ సార్ గారు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ఈ నెల 5వ తారీఖున పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో ప్రతి మండలం నుంచి అందరూ ఎస్ఐలు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ ఆఫీసర్స్ VPOs ద్వారా ప్రతి విలేజ్ లో 10th అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, లేకపోతే పీజీలు అయిపోయి ఉద్యోగాలకు ప్రయత్నించి ఉద్యోగాలు రాకుండా ఉన్న నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా సుమారు 100 కంపెనీలు 2500 జాబులు 13,000 కన్నా ఎక్కువ శాలరీతో ప్రొవైడ్ చేసే విధంగా ఆ SSC ఇంటర్మీడియట్ వాళ్ళ స్టాండర్డ్ బట్టి కంపెనీస్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా నార్కెట్పల్లి మండలం సంబంధించి VPOs ద్వారా మాకు సమాచారం అందించిన, లేదా మా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా మీరు సమాచారం అందించిన మీ రెజ్యూమ్ ఫిల్ చేసి తీసుకొస్తే 5వ తారీఖు 8 గంటలకి నార్కెట్పల్లిలో బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వివిధ కంపెనీ వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మన ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ ముందు చూపుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు పోలీసు వారు అని చెప్పి తెలియపరుస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. నల్గొండలో ఉద్యోగం లేని యువకులు 1000 మంది ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి గ్రామంలో అర్హత ఉండి ఉద్యోగం లేని యువకులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదే విధంగా యువత అందరికీ వీడియోని షేర్ చేయగలని మనవి.